Please do subscribe to Prajabheri News Channel. అందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్లో ఫేజ్ 1 పోలింగ్ టోటల్ 11 మండలాల్లో జరుగుతూ ఉంది. 157 గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్నిటికీ బందోబస్తు అరేంజ్మెంట్స్లో అన్ని చోట్ల బందోబస్తు చేసుకోవడం, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వేస్తున్నాం. కొన్ని ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీస్ అంటే 4,000 కన్నా ఎక్కువ గ్రామ పంచాయతీలు 18 ఐడెంటిఫై చేసుకున్నాం. తర్వాత 7,000 కన్నా ఎక్కువ 5 ఉన్నాయి. అట్లాంటి ఐడెంటిఫై చేసుకుని అక్కడ స్పెషల్ బందోబస్తు వేస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ మనకి ఎడపల్లిలో కానివ్వండి, నవీపేటలో అత్యధికంగా 12,000 మంది ఉన్నారు. అట్లానే మిగతా చోట్ల కూడా మనకి అక్కడ స్పెషల్ ఇన్స్పెక్టర్ గారిని తర్వాత ఫోర్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓటింగ్ ఇప్పటిదాకా 11 దాకా 43.91% అనే ఓటింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా చాలా ఓటింగ్ అన్ని చోట్ల కంటిన్యూస్ ఓటింగ్ జరుగుతూ ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పీస్ఫుల్గా మొత్తం అయిపోయిన తర్వాత 1 o'clock అంతా ఓటింగ్ కంప్లీట్ అయిపోతుంది. 1 o'clock దాకా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఓటింగ్ వేసే హక్కు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి పోలింగ్ లొకేషన్లో ఒక కౌంటింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. వాటి కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, కౌంటింగ్ ఎట్లా ఉండదు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అయిపోయే అవకాశాలు తప్ప. ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక జనరల్ డైరెక్ట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి కౌంటింగ్ జరుగుతుంది. అంటే 1 o'clock కౌంటింగ్ 1 o'clock దాకా ఓటింగ్ తర్వాత 1 to 2 బ్రేక్, లంచ్ బ్రేక్ తర్వాత 2 o'clock కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క లొకేషన్లో ఒక కౌంటింగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క లొకేషన్ కాదు, ప్రతి ఒక్క జీపీకి ఒక కౌంటింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఆ హాల్కి కూడా సంబంధించి బందోబస్తు కూడా నిన్న ఓవర్గా చూసాం. అండ్ కలెక్టర్ గారు మేము వాటికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ప్రాపర్ బందోబస్తు, బ్యారికేడింగ్ కానివ్వండి, అవన్నీ ఎవరెవరు లోపలికి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళకూడదు, వాళ్ళకి ఐడి కార్డ్స్ విషయంలో కూడా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని నిర్దిష్ట గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా అందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత లోపల కౌంటింగ్ అయిన తర్వాత దీంట్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వార్డ్ మెంబర్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది. వీళ్ళందరిది అయిన తర్వాత మనకి ఉప సర్పంచ్ ఎన్నిక అయితే జరుగుతుంది. అయితే ఈ వార్డ్ మెంబర్ కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన వాళ్ళందరినీ అక్కడ కౌంటింగ్ హాల్లోనే ఒక సపరేట్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఈ కౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, సర్పంచ్ కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా వాళ్ళే కంప్లీట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వాటిని అందరి బ్యాలెట్ పేపర్స్ ఇవన్నిటిని మెషిన్స్ బ్యాలెట్ బాక్సెస్ని సీల్ చేసి మళ్ళీ మనం ట్రెజరీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేసుకున్నాం. వేరియస్ రీజన్స్ వల్ల క్రిటికల్ అవ్వచ్చు. దాంట్లో లాస్ట్ టైం ఓటింగ్ ప్యాటర్న్ కానివ్వండి, లాస్ట్ టైంలో ఏమైనా ఇష్యూస్ అయితే కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ గురించి 56 క్రిటికల్ పోలింగ్ లొకేషన్ ఐడెంటిఫై చేసుకున్నాం. వాటి గురించి అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే 144 సెక్షన్ ఎట్లాగో ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ కానీ ఏమీ లేవు. ఈ 144 సెక్షన్ మొత్తం ఇవాళ ఈవినింగ్ దాకా ఉంటుంది, రేపు మార్నింగ్ దాకా, ఇవాళ లేట్ నైట్ దాకా ఉంటుంది. అంటిల్ ఆల్ మన ఫేజ్ 1లో ఉన్న అన్ని కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదాకా మనకి 144 సెక్షన్ లేదా 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఉంటుంది. అది అయ్యేదాకా ఎటువంటి సంబరాలకు కానీ వాటికి కానీ పర్మిషన్ లేదు.